నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పబడి ఉన్నదంటే, తుదకు ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదక్ అంటే చివరిగా, అంటే ప్రభు త్వరగా ఈ లోకానికి రాబోచున్నాడు. ఆ కాలంలోనికి వచ్చేసాం, ఆ సీజన్. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ఈ లోకంలో బ్రతకాలి. ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపడాలి, సిద్ధపరచాలి. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నాం, ఆయన కృప లేకుంటే బ్రతకలేం. ఎన్నిసార్లు మనం ఊపిరి తీసుకుంటున్నాం ఒక దినానికి. ఇవన్నీ మనము చూస్తూ ఉంటే ఈ బాడీలో ఎన్ని అవయవములు ఉన్నవి, ఇవన్నీ చక్కగా పని చేస్తుంది అంటే అదే పెద్ద మిరకిల్. ఇంకొక మిరకిల్ అవసరం లేదు. నేను నా జీవితంలో, నా బాడీలో నేను దేవుణ్ణి అద్భుత కార్యమును, ఇప్పుడు 1 సంవత్సరం 5 నెలల ముందు ఒక కూడికకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు నన్ను చూసి బెన్హిన్ బెన్హిన్ అన్నారు. ఈ ఎంట్రికలు ఇదన్నీ చూసి, సూట్ చూసి. అప్పుడు చాలా బలహీనంగా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్లో ఏం జరిగిందో అప్పటి నుంచి నేను మళ్ళీ నిలబడి మాట్లాడుచున్నాను. ఎప్పుడు బెన్హిన్ అన్నారో అప్పటి నుంచి మళ్ళీ నేను నిలబడి మాట్లాడుచున్నాను. ఇది ఒక గొప్ప అద్భుతం. అక్కడ ఏం జరిగిందో, దేవుడు ఎందుకు తీసుకొని వెళ్ళాడు ఆ మీటింగ్లో. ఆ మీటింగ్ వచ్చిన వ్యక్తి, ప్రసంగం చేసిన వ్యక్తి మంచిగా స్వస్థపరచు వరం గల వ్యక్తి. కాబట్టి దేవుడు నా స్థితిని మార్చాడు. ఇప్పుడు ఒక క్రొత్త పాట వచ్చింది కదా, గతం మొత్తం మార్చగలడు. అది నా జీవితంలో కూడా జరిగింది. ఓకే, కానీ నా అవయవములో ఒక గొప్ప అద్భుతమును, పలానా అవయములో పలానా పార్ట్లో దేవుడు ఇది చేశాడు అని చెప్పుటకు నా జీవితంలో ఏది లేదు. ఎంతో మందికి ప్రార్థన చేస్తున్నాను, దేవుని శక్తి పాస్ అయి వెళుచున్నది. మధ్యలో ఒక ఫీస్ వైర్ లాగే నేను దేవుని శక్తిలా పాస్ అయ్యి ఇతరుల మీదికి వెళ్ళడం, వారు స్వస్థత పొందడం, ఇదన్నీ జరుగుతున్నవి. ఎన్నో సాక్ష్యాలు ఉన్నవి. కానీ నా జీవితంలో ప్రత్యేకముగా నేను స్వస్థతను, అంటే నా జీవితంలో ఒక మిరకల్ను ఎప్పుడు నేను గ్రహించలేదు. ఆ జీవితం అప్పుడు నేను ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ నాకు కార్యం చేశాడు. మళ్ళీ నిలబడి మాట్లాడుచున్నాను. చైర్లో కూర్చొని మాట్లాడిన నన్ను దేవుడు బాగు చేశాడు. ఓకే, కానీ నా పర్టికులర్గా నా అవయములో ఒక మిరకల్ను ఎప్పుడు నేను గ్రహించలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే 2వ తేదీ
నేను, అమ్మగారు ఇద్దరు యశోద హాస్పిటల్ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నది కదా, అక్కడికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే ఒక చెకప్ చేసుకుందాం, బాడీ ఏం కండిషన్లో ఉన్నది, హార్ట్ ఎలా ఉన్నది, లివర్ ఎలా ఉన్నది, కిడ్నీ ఎలా ఉన్నది, ఒక చెకప్ కొరకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ హోల్ బాడీ చేసుకుందామని మేమిద్దరం వెళ్ళాం. అమ్మగారిని కూడా నేనే ఫోర్స్గా తీసుకొని వెళ్ళాను. రా, లాస్ట్ వరకు పరిగెత్తాలి, వేరే దేశాల నుండి పిలుస్తున్నారు నన్ను, కాబట్టి ఒకసారి చెకప్ వెళ్దామని వెళ్ళాం. వెళితే 7.5 mm స్టోన్ రైట్ కిడ్నీలో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఉన్నదండి నాకు. 7.5 mm. ఒకసారి డాక్టర్ మొత్తం ఆపరేషన్ చేసి దాన్ని ఏదో ఆపరేషన్ చేసి తీసేస్తామని అన్నీ రెడీ చేశారు. ఇంకొక అరగంట అయితే ఆపరేషన్కి వెళ్ళాలి. లాస్ట్ టైంలో ఎందుకో వద్దని వచ్చేసాను. ప్రతిసారి చెకప్ వెళ్ళినప్పుడు వారు చెప్తారు 7.5 mm స్టోన్ ఉన్నది సార్ లోపల అంటారు. ఫస్ట్ అయితే చాలా టెన్షన్ అయ్యాను. దానికి కొన్ని మెడిసిన్ ఇచ్చారు, టానిక్ ఇచ్చారు. ఏది త్రాగినా కూడా నో యూస్ అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుందంట ఆ స్టోన్. కాబట్టి అది అరిగిపోవడం చాలా కష్టం. కొన్ని రోజులు వాడాను, ఇది అన్నీ త్రాగాను, కానీ అట్లానే ఉన్నది, తగ్గలేదు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూస్తాను. 7.5 mm అట్లానే ఉన్నది ఆ స్టోన్. అదే రిపోర్ట్. ఫస్ట్ టెన్షన్ ఉండే, తర్వాత రాంగ టెన్షన్ అని నేనే ఇంకా దానిని మర్చిపోయాను. ఒక డాక్టర్ ఏం చెప్పారంటే అది లోపల ఉన్నది, కాబట్టి మీకు ఏదైనా అభ్యంతరమా, మీకు ఏదైనా ప్రాబ్లమా, మీకు ఏదైనా దాని వలన మీకు ఏదైనా కష్టంగా ఉన్నదా అని అడిగారు. సరే, నేను దాదాపు 7-8 years అన్ని రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నవి. మొన్న 2 February యశోద హాస్పిటల్లో చెకప్ వెళ్తే అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఈ కిడ్నీ ఇదన్నీ చేశారు. చేస్తే ఇంకా స్టోన్ చెప్తారు అంటే ఒక లేడీ అక్కడ టైప్ చేస్తుంది రిజల్ట్. డాక్టర్ చెక్ చేస్తున్నారు, తీవ్రంగా చేస్తున్నారు. తిరిగి పడుకోండి, ఇటు పడుకోండి అని చెప్పి అన్నీ వెనక ముందు అన్నీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్తారు స్టోన్ రైట్ సైడ్లో స్టోన్ ఉన్నది సైజ్ చెప్తారు, అక్కడ టైప్ చేస్తున్నారు కదా అని నేను అదే ఆలోచనలో ఉన్నాను, కానీ ఆ స్టోన్ అనే మాటే లేదు. సరే, ఇంకా మీరు లేవండి, ఇంకా అయిపోయింది అన్నారు. లేచిన తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి స్టోన్ ఉన్నదా అని అడిగాను. వారు అన్నారు స్టోన్ ఏం లేదు కదా అన్నారు. పెద్ద షాక్ అయింది నాకు. స్టోన్ ఏం లేదు కదా, దాదాపు 7-8 సంవత్సరాలు దానిలో ఉన్నది, రిపోర్ట్స్ చాలా ఉన్నవి నా దగ్గర, స్టోన్ లేదు. మళ్ళీ అడిగాను, సార్ ఒకసారి మంచి చూడండి సార్ అన్నాను. మంచి చూశాను సార్, ఏ స్టోన్ లేదు మీ కిడ్నీలో అని అన్నారు. అబ్బా, ఫస్ట్ టైం నేను దేవుణ్ణి ఇది ఒక మిరకిల్ చెప్పాలి. ఎందుకంటే లోపల ఉన్నది పెద్దగా ఉన్నది స్టోన్, అది ఎట్లా పోయింది? దేవుడు ఒక పెద్ద మిరకిల్ చేశాడు. నేను వెళ్ళినప్పుడు 2 విషయాలు. ఒకటి, నేను ఎంతో మందికి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను ఎప్పుడు కూడా ఒక మిరకిల్ శక్తిని నా బాడీలో నేను గ్రహించలేదని. కాబట్టి ఇప్పుడు నేను టెస్ట్కి వెళ్తున్నాను, అన్నీ నార్మల్ ఉండాలి. ఎంతోమందికి నేను చేస్తున్నా. నీ గాయపరచబడిన హస్తం ఈ హస్తముతో కలిసి ప్రజలను తాకుచున్నది. ప్రతి ఒక్కరి కొరకు కొట్టబడిన సిలువలో మేకులతో చీల్చబడిన నీ హస్తం దాగి ఉన్నది ఈ చేతిలో.
ఆరోగ్యము ఆయన పొందిన దెబ్బల వలన, గాయం వలన మీకు ఆరోగ్యమని ఉన్నది. కాబట్టి అన్నీ నార్మల్ ఉండాలి. సెకండ్ ఏం చెప్పానంటే, అన్నీ నార్మల్గా ఉండే నేను ప్రపంచం అంతటా ఒక రౌండ్ వెళ్తాను. అనేకులను సెలువు వైపు నడిపించుటకి, దేవుని వైపు నడిపించుటకి నేను ప్రపంచం అంతటా వెళుతాను అని చెప్పి నేను వెళితే అక్కడ స్టోన్ లేదు. తర్వాత అన్నీ నార్మల్ 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 నార్మల్. నేనే షాక్ అయ్యాను. మంచిగా బాడీలో ఏ బలహీనత లేదు. అన్ని రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పక్కా ప్రూఫ్తో ఫిబ్రవరి 2వ తేదీ చెకప్ చేసి చెప్తున్నాను. ఏదో విశ్వాసంలో అలా జరిగింది ఇలా జరిగిందని కాదు, పక్కా ప్రూఫ్తో చెప్తున్నాను. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నా జీవితంలో ఒక మిరకిల్ నా అవయంలో జరిగింది. కాబట్టి ప్రియులారా, మనము మంచిగా దేవుని శక్తిలో బలం పొందాలి. నేను ఒక మంచి పాయింట్ మీకు చెప్పబోతున్నాను. అవును, అందరికీ ఇది అవసరం. క్రైస్తవ బిడ్డలకు కాదు, క్రిస్టియన్స్కి మాత్రం కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఎవరైనా, ఏ గుంపైనా, ఎవరైనా, అందరికీ ఇది అవసరం. ఏంటిది తెలుసా? ఈ వాక్యం ఇప్పుడు చదివాను కదా, బలము పొందుడి, బలవంతులై దేవునిలో ఉంటుడి. అంటే అర్థం ఏమిటి అంటే, ఆత్మీయ జీవితము, లోక జీవితం రెండు ఉన్నది. ఈ లోకంలో డబ్బు కావాలి, ఇల్లు కావాలి, ప్లేస్ కావాలి, నీళ్లు కావాలి, త్రాగుటకు కావాలి నీళ్లు, తర్వాత భోజనం కావాలి, టైం తినాలి. పెద్ద ప్రాసెస్ ఉన్నది లోక జీవితం. పిల్లల్ని చూడాలి, వారికి ఫీజు కట్టాలి, స్కూల్ పంపాలి. అదే సమయంలో ఆత్మీయ జీవితం, మన అంతరంగ జీవితం, అది కూడా ఉన్నది. నేను ఈ వాక్యం ఇప్పుడు చదివాను కదా, ఈ వాక్యానికి ఒక మీనింగ్ ఏం చెప్తున్నానంటే, ఆత్మీయ జీవితంలో బలపడుడి, బలము పొందుడి. ఇప్పుడు ఒక డాక్టర్ చూడండి, గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ ఎక్కడి నుండి వచ్చారు? ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ చదివారు, తర్వాత 10th చదివారు, తర్వాత కాలేజీ చదివారు, తర్వాత ఎంబీబీఎస్ చదివారు, తర్వాత ఎండి చదివారు, తర్వాత ఫిజిషియన్, ఆపరేషన్ కొరకు అదన్నీ చదివి ఇప్పుడు గుండె ఆపరేషన్. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తిని బ్రతికించుటకి ఇప్పుడు గుండెను ఆపరేషన్ చేయగలడు. అవును, అంటే ఎల్కేజీ నుండి ఆ స్థాయికి ఎదిగారు. మనము కూడా అక్కడనే ఉండవద్దు. ఏ స్టేజ్లో ఉన్నామో అక్కడనే ఉండవద్దు. రోజు అప్గ్రేడ్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ వస్తుంది, సాఫ్ట్వేర్లో అప్పుడప్పుడు అప్గ్రేడ్ చేసుకోండి. మన ఐఫోన్ కొంటే కూడా అప్పుడప్పుడు వస్తుంది, అప్గ్రేడ్ చేసుకోండి అని. నేను చేసుకోను, ఇది అమెరికా నుండి వచ్చింది, ఇది క్రిస్టియన్సే చేసుకోవాలి, నేను చేసుకోను అని ఎవరైనా వదిలిపెడుతున్నారా? లేదు. అది అప్గ్రేడ్ అనగానే వెంటనే చేసుకుంటారు. ఇంకా కొత్త ఐటెం ఏమొస్తుందో, ఇంకా కొత్తగా ఏమొచ్చిందో అప్గ్రేడ్ వెంటనే చేసుకుంటాం మనం. ఆత్మీయ జీవితంలో కూడా అప్గ్రేడ్ అనేది తప్పకుండా ఉండాలి. ప్రతిరోజు కూడా వర్ధిల్లాలి. ఒక్కొక్క స్టెప్ దాటి వెళ్ళాలి. అందరికీ ప్రశ్నలు వస్తాయి, మాకు కూడా వస్తుంది. పెద్ద ఒక కన్ఫ్యూషన్ క్వశ్చన్ ఏమిటి అంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనినది
ఇది ఎలా సాధ్యం? చాలామంది అడుగుతారు, మేము కూడా అడిగాం. ఇక మేము అడగడం కాదు, మరియ అడిగింది, ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు, అది ఎలా సాధ్యం అని యూట్యూబ్లో కూడా కొందరు అడుగుతున్నారు. అదే మీరు అడుగుతూ ఉంటే ఇంక ఎల్కేజీలే మీరు ఉన్నారని దానికి అర్థం. రోజు 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 ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి, అప్గ్రేడ్ కావాలి. అక్కడ మరియ అడిగింది, ఇది ఎలా సాధ్యం? మరియ అడిగినప్పుడు మనం అడగడం తప్పులేదు. అందరికీ ప్రశ్నలు అనేది వస్తూ ఉంటుంది, సహజమే. కానీ ప్రశ్నలు రాని, కానీ అప్గ్రేడ్ కావాలి. రోజు 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 ఆత్మీయ జీవితంలో అప్గ్రేడ్ కావాలి. మరియా అప్గ్రేడ్ అయిందా? మరియకు అయింది. ఆమె ఫస్ట్ ప్రశ్న అడిగింది, ఇది ఎలా సాధ్యం? వెంటనే దానికి ఆన్సర్ వచ్చి దూత చెప్తున్నాడు, ప్రభువా నేను లోబడుచున్నాను, నీ మాట చొప్పున జరుగునుగాక. కొద్దిగా అప్గ్రేడ్ అయింది, మాట చొప్పున జరుగునుగాక. అప్గ్రేడ్ అయిన తర్వాత గర్భవతి అని గ్రహించినది, అప్గ్రేడ్ అయింది. ఒక శిశువును కని లోకానికి ఇచ్చింది, ఇంకా అప్గ్రేడ్ అయింది. ఆ శిశువును జాగ్రత్తగా పెంచినది, ఇంకా అప్గ్రేడ్ అయింది. తర్వాత సిలువ వేయబడి ఉన్నప్పుడు కుమారుని ముందు నిలబడి బాగా ఏడ్చుచున్నది. ఎందుకంటే తల్లికే తెలుసు ఆ వేదన. 9 నెలలు గర్భంలో పెరిగి మోసి కన్న తల్లికి ఆ బాధ తెలుసు. కళ్ళ ముందే ప్రభును, ఆయన శరీరమును మేకులతో చీల్చి కొట్టినప్పుడు ఎంత బాధ ఉంటుంది. తల్లికి ఆ బాధ తెలుసు. అప్గ్రేడ్ అయింది. పునరుత్థానముగా యేసు లేచిన తర్వాత సమాధిని వెళ్ళి చూసింది, అప్గ్రేడ్ అయింది. తర్వాత పై గదిలో 120 మంది ఉన్నారు, అక్కడ యేసు తల్లి కూడా అక్కడ ఉన్నది, ఇంకా అప్గ్రేడ్ అయింది. తర్వాత పరిశుద్ధాత్మను పొందినది, నూతన భాష మాట్లాడినది, గొప్ప సేవ చేసినది. జీవితకాలం అంతా ఫుల్ అప్గ్రేడ్ అయినది. ఒక సాధారణ వ్యక్తి గుండె ఆపరేషన్ చేసే డాక్టర్గా ఎలా ఎదిగాడో ఆత్మీయ జీవితంలో కూడా మరియ అంచెలంచెలుగా ఎదిగి ఆపరేషన్ చేసే స్టేజ్కి పోయింది. కాబట్టి ఈ మాటలను వినిచిన ప్రతి వ్యక్తి కూడా రోజు రోజు అప్గ్రేడ్ కావాలి, రోజు రోజు ముందుకు వెళ్ళాలి. నేను కూడా యవ్వన కాలంలో ప్రశ్నలు అడుగుతూ తిరిగాను, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుందని నేను కూడా అడిగాను. మెల్లిగా అప్గ్రేడ్ అయ్యాను. ఫుల్ సిగరెట్, ఎప్పుడు చూసినా సిగరెట్ ఉంటుంది. 5 సంవత్సరాలు బాగా త్రాగాను. అక్కడి నుండి దేవుడు రక్షించాడు. ఈ త్రాగుడు అలవాటు, ఈ బీడీ సిగరెట్ కానీ, తర్వాత మత్తు పానీయులు కానీ ఎవరైనా త్రాగితే బయటికి రాలేరు. ఈ నూతన సంవత్సరం కూడా చెప్పారు కదా, 1230 కోట్ల ఏదో మొత్తం సేల్ అయిందని చెప్తున్నారు. అక్కడి నుండి బయటికి రాలేరు. సాయంత్రం టైం రాగానే మెల్లగా లాగుతుంది. త్రాగాలని ఎవరికి ఇష్టం ఉండదు. రోజు అనుకుంటారు రేపు నుంచి బంద్ చేస్తా సార్, కానీ ఆ టైం రాగానే మెల్లగా లాగుతుంది. భయంకరమైన ఒక బాండేజ్. అవును, కాబట్టి అక్కడి నుంచి దేవుడు నన్ను కాపాడాడు. పరిశుద్ధాత్మను పొందాను, ఇంకా అప్గ్రేడ్. తర్వాత కృప వరములు దేవుడిచ్చాడు.
ఇంకా అప్గ్రేడ్. ఒక దేశం కాదు, దాదాపు 50 దేశాలు. ప్రభు నన్ను తీసుకొని వెళ్ళాడు. అప్గ్రేడ్. విషన్ దేవుడు చూపించుచున్నాడు. విషన్ చూసి కరెక్ట్గా ప్రజలను పిలవడం, వారి సమస్యలు చెప్పడం, ఇంకా అప్గ్రేడ్. ఇది అవసరం. అదే ఎల్కేజీ యూకేజీలో ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, అక్కడనే ఉండవచ్చు. అదే ప్రశ్న అడుగుతూ అక్కడే ఉండవచ్చు. ప్రభును రుచి చూసి అప్గ్రేడ్ అప్గ్రేడ్ అప్గ్రేడ్. గుండె ఆపరేషన్ చేసి ఒక డాక్టర్ వలె ఆ స్టేజ్కి కూడా ఆత్మీయ జీవితంలో వెళ్ళవచ్చు. మన చేతిలోనే ఉన్నది. కాబట్టి ప్రియ సహోదర సహోదరీమణులారా, బలము పొందండి, బలము పొందండి. అదే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. అలాగే ఉండవద్దు. రోజు 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 మీరు ముందుకు వెళ్ళాలని మళ్ళీ ఒకసారి ఈ వాక్యం నేను చదువుతాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. ఆయన యందు బలవంతుడై ఉండుడి అంటే ఆత్మీయ జీవితంలో బలము పొందండి, ఎదగండి, హై లెవెల్కు వెళ్ళండి, దేవునికి సమీపముగా వెళ్ళండి అను విషయమును ఈ దినము దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా విశ్వాసం నాకు పెరిగింది. మొన్న యశోద హాస్పిటల్లో చెకప్ పోయి వచ్చినాక విశ్వాసం పెరిగింది. స్టోన్ కనబడట్లేదు. కాబట్టి ఇప్పుడు నా మాట ఏంటిది? అప్గ్రేడ్ అయ్యాను. ఇప్పుడు నా మాట ఏంటిది? నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. నాతో ఏకీభవిస్తారా? ప్రభువా, ఒక్కసారి ఎంతమంది ఈ వాక్యమును విన్నారో వారందరినీ ముట్టండి. స్టోన్ కానీ, వారి యొక్క కిడ్నీలో, హార్ట్లో, లివర్ ప్రాబ్లం, తర్వాత ఏది ఉన్నా కూడా మీ హస్తమును ఒకసారి చాపండి. గాయం వారి మీద పడితే చాలు, వెంటనే విడుదల పొందుతారు, ఎటువంటి బలహీనత ఉన్నా. కాబట్టి ఇప్పుడే మీ హస్తమును వారి మీద పెట్టండి. శక్తి ప్రవహించును గాక బాడీలో, నరములలో, ఎముకలలో శక్తి పారును గాక, ఒక అద్భుతం జరుగును గాక. ఇక మీదట ఏ బలహీనత ఆ శరీరంలో ఉండకూడదు. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ఒక మిరకిల్ వారికి జరుగును గాక ఇప్పుడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు, ఒక అద్భుతం జరగాలి తండ్రి. కన్నీటితో, బాధతో హాస్పిటల్ వెళ్ళలేక, ఖర్చు పెట్టలేక, ఇబ్బందులలో ఇంక ఏమైనా పర్వాలేదని కొందరు ఇంట్లో బాధతో ఉన్నారు ఏమో, నీ మీద నమ్మకంతో ఉన్నారు ఏమో. నీ హస్తము వారి మీదకి వచ్చును గాక ఇప్పుడే. లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు తప్పగా మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.